ఎస్ఎస్డి న్యూస్కి స్వాగతం. భీమ్గల్ పట్టణంలో లెజెండ్ క్రికెట్ టోర్నమెంట్ని ప్రారంభించిన ఎస్ఐ కె సందీప్. యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లి జీవితాలను నాశనం చేసుకోవద్దని, క్రీడల వల్ల మానసిక, శారీరక ఆరోగ్యంగా దృఢంగా ఉంటారని భీమ్గల్ ఎస్ఐ కె సందీప్ తెలిపారు. శనివారం నాడు సీనియర్ క్రికెటర్లు లెజెండ్ క్రికెట్ లీగ్ పేరుతో టోర్నమెంట్ని స్థానిక ఎస్ఐ కె సందీప్తో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ కె సందీప్ మాట్లాడుతూ, యువత మేలుకు మత్తు వదలని అని లెజెండ్ టోర్నమెంట్ని ప్రారంభించిన టోర్నమెంట్ నిర్వాహకులను ఆయన అభినందించారు. యువత చెడుదారిన వెళ్లకుండా క్రీడలు చాలా ఉపయోగపడతాయని, ఇలాంటి ఆలోచన చేసిన టోర్నమెంట్ నిర్వాహకులను ఆయన మరోసారి అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాలని, వాటికి మా సహకారాలు కూడా ఉంటాయని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. టోర్నమెంట్లో సీనియర్ జొన్నల భూపాల్, మల్లెల ప్రసాద్, బుదిరే నరసయ్య, కూనే జితేందర్, మాజిద్, అంజద్, బండారి, శ్రీనివాస్తో ఫారం సురేందర్, గుమ్మల్లేడి కొండల్, రాజు, నిచ్చముల్లా రాజేశ్వర్, నిచ్చా మొల్లార్, శేఖర్, ఉడత మహేష్, గంటా బాగేష్ తదితరులు పాల్గొన్నారు. మా పోలీసులు యాక్చువల్లీ మేము అరేంజ్మెంట్ చేయాలి, కానీ వాళ్ళు మా ప్లేస్లో ఉండి వాళ్ళు అరేంజ్మెంట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న యువత మొత్తం మ్యాక్సిమం చాలా మటుకు గంజాయికి అడక్ట్ అవుతున్నారు. దాన్ని వాళ్ళను అక్కడి నుంచి దాన్ని రూపుమాపాలనే ఉద్దేశంతో వాళ్ళు బాధ్యత తీసుకొని పోలీసులకు సహకారం చేసినందుకు ముఖ్యంగా మా పోలీసు వారి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము. ఇట్లాగే ఈ ఆంధ్రాను కూడా యువతకు ఎక్కడెక్కడైతే వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటైతే సందర్భాలు ఏమైనా ఉంటే కూడా మా దృష్టికి తీసుకొచ్చి వాళ్ళని కూడా పట్టుకుని వాళ్ళపైన కేసులు చేయడం. ఈ క్రీడల్లో ఇన్వాల్వ్ అయితే మనము చెడు అలవాట్లకు దూరంగా ఉంటాము. ఈ మ్యాక్సిమం ఇప్పుడున్న సమాజం అంతా మొత్తం ఆన్లైన్లో ఇన్వాల్వ్ కావడంతో ఆన్లైన్లో బెట్టింగ్లు ఆడడం, ఆన్లైన్లోనే ఎక్కువ మటుకు ఆన్లైన్లో స్పెండ్ చేయడంతో చాలా మటుకు డబ్బులు పోగొట్టుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దాని నుంచి మనం రిఫ్రెష్మెంట్ కోసం అని మనం ఈ క్రీడల్లోకి అలవాటు అయితే రాను దీనివల్ల అవన్నీ మనం రూపుమాపవచ్చు అనే నా ఉద్దేశం. ఇంతమంది చక్కటి ప్రోగ్రాన్ని అరేంజ్ చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. శ్రీరామ్ యూత్ ఎంతగానో కృషి చేసింది. దీంట్లో ఉన్న ప్రతి సభ్యుడు కూడా తన పర్సనల్గా తీసుకొని డబ్బులకు ఏదైనా కానీ అందరం వేసుకొని చేసినాము. మీరు అన్నట్టు పోలీసు వారు చేయాల్సిన పని శ్రీరామ్ యూత్ చేసింది కాబట్టి మీ వంతు సహకారం కూడా ఏమైనా ఉంటే శ్రీరామ్ యూత్కు సహకరించాలని కోరుతున్నాను.